అంబేద్కర్ నగర్లోని గరీబ్ బస్తీలో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నర్సంపేట టౌన్ పాత ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో 16 రోజు దీక్షలు ప్రారంభించిన నేతలు. దీక్షలకు సభాధ్యక్షులుగా దళితరత్న కల్లెపల్లి ప్రణయదీప్, మహాజన సోషలిస్ట్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సోమరామూర్తి, తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమిరెడ్డి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వర్, బిఎల్ఎఫ్ వరంగల్ జిల్లా నాయకులు బొజ్జ రాజన్న, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి దీక్షలను ఉద్దేశించి మాట్లాడుతూ నర్సంపేట పట్టణం వరంగల్ రోడ్లోని 813 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో ఎంఎస్పీ డిబిడిపిఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిల్వ నీడలేని నర్సంపేట నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల నిరుపేదలు, గూడు లేని వారికి గూడు కోసం ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేస్తున్నారని, వారికి మౌలిక వసతి ఏర్పాటు చేయాలని రాజ్యాంగబద్ధంగా మున్సిపాలిటీ అధికారులకు స్పష్టం చేశారు. ప్రముఖులందరూ కూడా మాట్లాడినందుకు మన అంబేద్కర్ నగర్ నుంచి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సమావేశం. మరి మన దీక్షలో 16వ రోజుకు చేరుకున్నాయి. మరియు ఈ దీక్షలో పాల్గొని మనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఏ ఉద్యమంలో అయినా కూడా మేము మీ వంతుగా మేము వస్తామని చెప్పి మరి ప్రముఖులందరూ కూడా మాట్లాడినందుకు మన అంబేద్కర్ నగర్ నుంచి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సమావేశం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.